హాయ్, వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల రాజానగరం బుట్టాయిగూడెం మండలం పాఠశాలను ఆకస్మిక తనిఖీ నిర్వహించారు పోలవరం ఎమ్మెల్యే చిర్ర బాలరాజు. తనిఖీలో భాగంగా 10వ తరగతి క్లాసు విద్యార్థులతో కూర్చొని ఉపాధ్యాయులు అందించే విద్యను ఆయన వినటమే కాకుండా విద్యార్థులకు చదువు పట్ల అవగాహన ఉండాలని, చెప్పే పాఠాలు విద్యార్థులకు అర్థవంతంగా ఉండాలని ఉపాధ్యాయులకు ఆయన సూచించారు. అదేవిధంగా హాస్టల్లోని పరిసర ప్రాంతాలను ఆయన పరిశీలించి తరగతి గదులు పరిశుభ్రంగా ఉండే విధంగా మరియు ప్లే గ్రౌండ్ పరిశుభ్రంగా ఉంచుకోవాలని హాస్టల్ సిబ్బందికి ఆయన సూచించారు. హాస్టల్లో ఎలాంటి అసౌకర్యాలు కలిగినా వెంటనే నా దృష్టికి తీసుకురావచ్చని విద్యార్థులకు తెలియజేశారు. విద్యార్థులకు ఇంకా ఏ రకమైన సదుపాయాలు కావాలని ప్రిన్సిపల్ని అడిగి ఆయన తెలుసుకున్నారు. అంతేకాకుండా మధ్యాహ్నం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. నియోజకవర్గంపై చూపిస్తున్న బాధ్యతను ప్రజలు ఎంతగానో అభినందిస్తున్నారు. అది వాళ్ళ కంట్లో చదవకపోతే ఇచ్చిన ఇంగ్లీష్ మీనింగ్స్ వేరైనా సరే ఇంగ్లీష్ చదవాలి కదా. మీనింగ్స్ వాళ్ళకి అర్థం అవ్వకపోయినా ఇంగ్లీష్ చదవాలి కదా. అది 5th క్లాస్ ఇంగ్లీష్ మీడియంలో తీసుకెళ్తే దాన్ని ఎక్కడికి చదువుకోవాలి. మీనింగ్స్ మారిపోతాయి తెలుసా. మనం ఆగి చదివితే గ్యాప్ ఇచ్చి చదివితే మీనింగ్స్ మారిపోతాయి తెలుసా ఇంగ్లీష్లో. అంతేనండి. వర్డ్స్ గ్యాప్ వస్తే మీనింగ్ ఎలా వస్తుంది? పర్సంటేజ్ ఎంత? 98 sir. Different chambers there are 4 chambers. How many chambers? 4 chambers. Different chambers to prevent the oxygen rich blood from mixing with the blood containing carbon dioxide. Blood లో మనకి ఆక్సిజన్ వెళ్ళాలి, కార్బన్ డైఆక్సైడ్ కూడా వెళ్ళాలి. రెండు కూడా రవాణా చేసేది, ట్రాన్స్పోర్ట్ చేసేది బ్లడ్ అన్నమాట. బ్లడ్ ద్వారా వెళ్తుంది. ఆ బ్లడ్ ని అన్ని భాగాలకు సర్క్యులేట్ చేసేది, అన్ని భాగాలకు తీసుకెళ్లేది, ట్రాన్స్పోర్ట్ చేసేది బ్లడ్. కాబట్టి ఆ బ్లడ్ ని అన్ని భాగాలకు సర్క్యులేట్ చేసేది హార్ట్. రాసుకో ఇంకా బయట బైబిల్లో
ఈడీ గారు ఫోన్ చేశారా రేపమ్మని? ఈడీ గారు ఫోన్ చేశారు. అదేంటమ్మా? అయితే ఇది జీప్ పప్పు గోంగూర పప్పు అన్నా కదండి మెనూలో. అంటే గోంగూర అవైలబుల్ లేదు పిల్లలు చప్పగా వేసుకుంటే అప్పుడు మనకి గంధమాదేవి గారు వచ్చినప్పుడు మాకు చప్పడి పప్పు పెడుతున్నారని చెప్పి అన్నారు సార్. పిల్లలు వాళ్ళు అడిగితేనే వేస్తారండి. ఉప్పు ఎక్కువ అడుగుతారు సార్ పిల్లలు. సరిపడ వాడండి, సరిపడ వాడండి. పిల్లలు చెప్పినా నేను తగ్గించాను. బాగా